భగవద్గీత అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయము 2వ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమంబ్రవీత్. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం చూసి దుర్యోధనుడు తన గురువు వద్దకు వెళ్లి ఈ వాక్యాలని అంటున్నాడు. ఈ సందర్భంలో దుర్యోధనుడి గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట, క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అవటం వలన అతని తరపున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పాండవద్వేషి. ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించాలని, రాజ్యాన్ని ఎదురు లేకుండా పరిపాలించాలని నిర్ణయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూసి ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించడం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది. తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్న వెనుకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాకుండా దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు. తదుపరి ప్రస్తావించే శ్లోకంతో మొదలయ్యి మిగతా శ్లోకాలని దుర్యోధనుడు పలుకుతాడు.